ఈరోజు మనం నేర్చుకోబోయే భజన వందే ఉమానందనం గజాననం. ప్రథమ పూజ్యుడైన గణనాథుని పార్వతి నందనుడిగా, సిద్ధిబుద్ధి విద్యా ప్రదాతగా కీర్తిస్తున్నాము. ఎంతో మధురమైన ఈ భజనలో 5 పంక్తులున్నాయి. ముందుగా ఈ భజనలోని ప్రతి పదాన్ని చక్కగా ఎలా ఉచ్చరించాలో నేర్చుకుందాం. వందే ఉమా నందనం గజాననం సుర ముని సేవిత సుముఖ గజాననం. వందే ఉమా నందనం గజాననం విద్యా దాయక బుద్ధి ప్రదాయక సిద్ధి వినాయక పాహి గజాననం. శ్రోతలారా, వందే ఉమానందనం భజన ఏ రాగంలో ఉన్నదో తెలుసుకోవాలన్న ఆసక్తి మీలో కొందరికి ఉండవచ్చు. ఈ భజన దర్బారీ కన్నడ రాగంలో ఉంది. ఇదే రాగంలోని మరికొన్ని సాయి భజనలు ఆత్మా రామా ఆనందరమణా మంగళ శుభకరి మాతా మహేశ్వరి. ఇప్పుడు శృతి శుద్ధంగా, తాళయుక్తంగా ఈ భజనను ఎలా పాడాలో నేర్చుకుందాం. వందే ఉమానందనం గజాననం. వందే ఉమానందనం గజాననం. వందే ఉమానందనం గజాననం. వందే ఉమానందనం గజాననం. సురముని సేవిత సుముఖ గజాననం. సురముని సేవిత సుముఖ గజాననం. సురముని సేవిత సుముఖ గజాననం. సురముని సేవిత సుముఖ గజాననం. వందే ఉమానందనం గజాననం. వందే ఉమానందనం గజాననం. విద్యాదాయక బుద్ధి ప్రదాయక. విద్యాదాయక బుద్ధి ప్రదాయక. విద్యాదాయక బుద్ధి ప్రదాయక. విద్యాదాయక బుద్ధి ప్రదాయక. సిద్ధి వినాయక పాహి గజాననం. సిద్ధి వినాయక పాహి గజాననం. సిద్ధి వినాయక పాహి గజాననం. సిద్ధి వినాయక పాహి గజాననం. వందే ఉమానందనం గజాననం. శ్రోతలందరూ చక్కగా నేర్చుకున్నారు కదా. ఇక ఈ భజనలోని అర్థాన్ని, భావాన్ని కొంత మనం గమనిద్దాం. వందే ఉమా నందనం గజాననం.
వందే అంటే నమస్కారము లేదా ప్రణామములు అని అర్థం. ఉమా అనేది పార్వతీమాత మరో పేరు. ఉమాదేవిగా తిరిగి జన్మించిన శివుని పత్ని. ఈమెకు ఉమా అని పేరు రావటం వెనుక మన పురాణాలలో ఒక కథ ఉంది. దాన్నిప్పుడు మనం తెలుసుకుందాం. ఉమా హిమాలయ పర్వత రాజు పుత్రిక. ఎలాగైనా శివుణ్ణి పొందాలని ఉమాదేవి తపస్సు చేయసాగింది. ఆహారము నీరు కూడా మాని ఆమె చేస్తున్న తపస్సుకు భయపడి దేవతలు ఆహార పానీయాలు తీసుకోమని ఉమాదేవిని ప్రార్థిస్తారు. శివుని ధ్యాస తప్ప వేరే ఏ ఆలోచనలు లేని ఈమె తన తపస్సును నిర్విఘ్నంగా నిరాటంకంగా నిలపకుండా కొనసాగిస్తుంది. ఉమా అంటే ముగింపు లేనిది అని అర్థం. హిమపుత్రి తన తపస్సును నిలపకుండా ఎలాంటి ఆహారాన్ని తీసుకోకుండా నిర్విరామంగా చేసింది కనుక ఆమెను ఉమా అన్నారు. చివరికి ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఆమె కోరిక ప్రకారము భార్యగా స్వీకరిస్తాడు. అందువల్ల శివుడిని ఉమాపతి అని కూడా అంటారు. తరువాత పదము నందనం. నందన అంటే కుమారుడు, సుపుత్రుడు అని భావం. ఉమానందనం అంటే గణేశుడు ఉమాదేవి పుత్రుడని భావం. గజాననం అనేది తరువాత పదం. గజ, ఆననం అని 2 పదాలు కలిస్తే గజానన అవుతుంది. గజము అంటే ఏనుగు, ఆననం అంటే ముఖము. కాబట్టి గజానన అంటే ఏనుగు ముఖము కలిగిన వినాయకుడు అని అర్థం. వినాయకుడు ఏనుగు ముఖము కలిగి తొండముతో ఎంతో ముచ్చటగా ఉండటం మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ పంక్తిలో గజముఖము కలిగి ఉమాపుత్రుడవైన ఓ గణేశ, నీకు మా నమస్సులని భజన చేస్తున్నాం. సుర ముని సేవిత సుముఖ గజాననం. సుర అంటే సురలు అనగా దేవతలు. ముని అంటే మునులు, మహర్షులు. సేవిత అనగా సేవింపబడేవాడు లేదా పూజింపబడేవాడు. సురముని సేవిత అనగా దేవతలు, మునులచే పూజింపబడే ఓ గణేశ అని భావం. తరువాత పదం సుముఖ. సు అంటే పవిత్రమైన లేదా శుభప్రదమైన. ముఖ అంటే ముఖము. కాబట్టి శుభప్రదమైన ముఖము కలిగి ఉన్నవాడు. అందుకే వినాయకుడిని సుముఖ అన్నారు. అంటే శుభప్రదమైన ఏనుగు ముఖాన్ని కలిగి దేవతలు, మునులు మొదలుగా అందరి పూజలు అందుకునే గణేశ, నిన్ను ప్రార్థిస్తున్నాం అని భావం. ఇక తరువాతి పంక్తి విద్యా దాయక బుద్ధి ప్రదాయక. విద్య అంటే స్వామి మనకు ఎన్నో మార్లు చెప్పినట్లు ఆధ్యాత్మిక విద్య. జనన మరణ చక్రములు దాటి భగవంతుని సాన్నిధ్యాన్ని చేర్చగలిగిన విద్య నిజమైన విద్య అని స్వామి అన్నారు. అనగా మన ఉనికిని మనం గుర్తించగలిగినదే అసలైన విద్య. దాయక అనగా ఇచ్చేవాడు అని భావం. బుద్ధి అనగా విజ్ఞానము లేదా విచక్షణ జ్ఞానమని చెప్పవచ్చు. ఏది మంచో ఏది చెడో తెలుసుకొనగలిగిన విజ్ఞానమే బుద్ధి అని అంటారు. ప్రదాయక అంటే ప్రసాదించేవాడు అని భావం. ఈ పంక్తికి పూర్తి అర్థం మన అందరికీ కూడా ఆత్మజ్ఞానాన్ని, మంచి చెడులు తెలుసుకోగలిగిన విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చేవాడు వినాయకుడు. అట్టి గణేశుడిని మనం ప్రార్థన చేస్తున్నాం. సిద్ధి వినాయక పాహి గజాననం. సిద్ధి అనగా కోరికలను నెరవేర్చటం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వినాయకుణ్ణి సిద్ధిని, బుద్ధిని ప్రసాదించే దేవుడిగా చెప్పారు. ఎవరికైతే విచక్షణ జ్ఞానము ఉంటుందో
వారి కోరికలు నెరవేరి ఆనందంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి జ్ఞాన సంపద మనకు దొరకాలంటే ముందు మనం భగవంతుణ్ణి ప్రేమించాలి. హృదయపూర్వకంగా మనం అన్నింటినీ భగవంతునికి అర్పణ చెయ్యాలి. అలాంటి చిన్న పని ఎంతో గొప్ప ఫలితాన్ని మనకు ఇస్తుంది. ఇదే మనకు సిద్ధి, బుద్ధి పొందటము అనటంలో అసలైన అర్థం. తరువాత పదం వినాయక. భగవాన్ బాబావారు ఒకసారి వినాయకుడికి అర్థం చెబుతూ వినయత్ నాయకే వినాయక అన్నారు. ఎవరికైతే నాయకుడు ఉండడో ఆయన వినాయకుడు అన్నారు. ఎందుకంటే వినాయకుడు సర్వశక్తి సంపన్నుడు, ఆది పూజ్యుడు విఘ్నేశ్వరుడు. కాబట్టి ఆయనకు వేరే నాయకులు అవసరం లేదు. తానే అన్నింటినీ హస్తమునందుంచుకున్నవాడు అని అన్నారు. వినాయకుడు పరిపూర్ణ జ్ఞానప్రదాత అని కూడా చెప్పారు. ఇక తరువాత పదాలు పాహి గజాననం. మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, మేము నిన్ను శరణు వేడుతున్నాం అని భావం. ఈ పూర్తి పంక్తికి మా కోరికలను సంతృప్తిపరచే ఓ వినాయక, నిన్ను మేము శరణు వేడుతున్నామని భావం. ఎంతో చక్కని ఈ భావాన్ని తెలుసుకున్న తరువాత మరొక్కసారి శుద్ధమైన మనసుతో, ఏకాగ్ర చిత్తంతో ఈ భజనను పాడే విధానం నేర్చుకుందాం. వందే ఉమానందనం గజాననం, వందే ఉమానందనం గజాననం, వందే ఉమానందనం గజాననం, వందే ఉమానందనం గజాననం, సురముని సేవిత సుముఖ గజాననం, సురముని సేవిత సుముఖ గజాననం, సురముని సేవిత సుముఖ గజాననం, సురముని సేవిత సుముఖ గజాననం, వందే ఉమానందనం గజాననం, వందే ఉమానందనం గజాననం, విద్యాదాయక బుద్ధిప్రదాయక, విద్యాదాయక బుద్ధిప్రదాయక, విద్యాదాయక బుద్ధిప్రదాయక, విద్యాదాయక బుద్ధిప్రదాయక, సిద్ధి వినాయక పాహి గజాననం, సిద్ధి వినాయక పాహి గజాననం, సిద్ధి వినాయక పాహి గజాననం, సిద్ధి వినాయక పాహి గజాననం, వందే ఉమానందనం గజాననం. ఈ కార్యక్రమాన్ని ముగించే ముందుగా తాళవాద్యాల సహకారంతో స్వామివారి చెంత విద్యార్థులు పాడిన ఈ భజనను విని ఆనందిద్దాం. వందే ఉమానందనం గజాననం, వందే ఉమానందనం గజాననం, సురముని సేవిత సుముఖ గజాననం, సురముని సేవిత సుముఖ గజాననం,
वन्दे उमानन्दनं गजाननम् विद्यादायक बुद्धिप्रदायक विद्यादायक बुद्धिप्रदायक सिद्धिविनायक पाहि गजाननम् सिद्धिविनायक पाहि गजाननम् वन्दे उमानन्दनं गजाननम् सुरमुनिसेवित सुमुख गजाननम् वन्दे उमानन्दनं गजाननम् विद्यादायक बुद्धिप्रदायक सिद्धिविनायक पाहि गजाननम् सिद्धिविनायक पाहि गजाननम्